సారీ, మా రూమ్ అనుకున్నాం. అనుకోవడం ఏంటా రాస్కెల్, ఇది మన రూమే. మరి లోపల ఎవరో వేద పండుతున్నారు. పద పోయి కనుక్కుందాం. మీలో కృష్ణ కిషోర్ ఎవరు బాబు? నేను కృష్ణ, వీడు కిషోర్. మీరు? నేను నామవాచకం, వీడు సర్వనామం. నేను అడిగింది మీ పేర్లయ్యా. నేను చెప్పేది కూడా మా పేర్లేనండి. మా నాన్నగారు తెలుగు పండితులు. వ్యాకరణం గురించి పరిశోధన చేస్తుండగా మేము పుట్టామని నాకు నామవాచకమని, వీడికి సర్వనామమని నామకరణం చేశారు. సవర్ణ దీర్ఘ సంధి అని ఒక తమ్ముడు కూడా ఉండేవాడు. వాడు పుట్టగానే సంధి నామవాచకం సంధి ప్రేలాపంలో బాల్చి తన్నేశాడు. సర్లే, మాతో మీకేమిటి పని? సర్వనామం. మా నాన్నగారైన కంకుభట్టు గారు నామవాచకానికి సర్వనామమైన నాకు ఊరి చివర 1 ఎకరం పొలం ఇచ్చిపోయారు. ఇన్నాళ్ళు అది ఊరి చివర ఉంది కదా అని ఊరుకున్నాం. తీరా మొన్న వెళ్ళి చూస్తే అక్కడ జగ్గు అనేవాడు కల్లుపాక నడుపుతున్నాడు. నామవాచకం సర్వనామమైన నేను ఇదేమిటని ప్రశ్నించగా జగ్గు ఆ స్థలం తనదేనన్నాడు. ఇలాంటి కేసులో మీరు సాయం చేస్తారని కొండంత ఆశతో వచ్చాం. ఐ సీ. ఆ కల్లుపాక పెట్టుకున్న జగ్గును తరివేసి ఆ స్థలాన్ని మీకు స్వాధీనం చేయాలి, అంతేగా? అంతే బాబు. మేము చాలా కాస్ట్లీ మనుషులం. ఆ పని చేయాలంటే మా రేటు 10,000. 10,000? ఎస్. మీరు 10,000 ఇస్తే 1,00,000 ఖరీదు చేసే స్థలం మీదవుతుంది. 10,000 కోసం ఆలోచిస్తే 1,00,000 పోతుంది. ఆలోచించుకోండి. సరే, మీరు అడిగిందంతా ఇస్తాం. ముందు పని మొదలెట్టండి. పంతులు గారు, పని మొదలెట్టాలి అంటే ముందు చేతిలో అడ్వాన్స్. అడ్వాన్సా? అంటే మా మాటల మీద మీకు నమ్మకం లేదన్నమాట. మేము మీ కళకి ఉట్టి దొంగ కథల కింద కనిపిస్తున్నావా? సరే రండి బాబు, రండి. వచ్చి ఈ శాలువా కింద ఉన్న లాల్చీ జేబులోంచి మీకు ఎంత అడ్వాన్స్ కావాలో అంతా తీసుకోండి. రండి రండి. వెళ్ళగురు, వెరుచూపులు చూస్తున్నాడు, కరుస్తాడేమో. అవును రోయ్, పిచ్చి కుక్కర్సిన మనిషిలాగే ఉన్నాడు. అవును, అసలు మేము వచ్చి తీసుకోవడం ఏంటి? మీరే తెచ్చివ్వండి. ఇవ్వండి. అది వీలు కాదు, వచ్చి తీసుకోండి. రండి. మేము తీసుకోం, మీరే ఇవ్వండి, లేకపోతే బయట ఇవ్వండి. మేము ఇవ్వలేని స్థితిలో ఉన్నాం బాబు. సరే, మా దుస్థితి మీరు చూడాలనుకుంటే, చూసి తట్టుకోగల గుండె ధైర్యం మీకుంటే చూడండి. సర్వనామం. ఆ జగ్గు చేసిన అరాచకత్వాన్ని కళ్ళారా చూడండి. రాత్రి ఆవేశం పట్టలేక నేను నా తమ్ముడు వాడి మీద చెరో 2 చేతులు చేసుకున్నాం. ఫలితం వాడు నా చేతుల్ని కలిపి ఉయ్యాల వల్ల చేసేశాడు. అంతేకాదు బాబు, ఇటు చూడండి. సర్వనామం, నామవాచకం. వీడి చేతుల్ని వెనక్కి విరిచారు. అందుకే కట్లు కూడా వెనక్కి కట్టాం. బాబు, ఇలా విరిగిన చేతులతో ప్రజల మధ్యకి రాలేక మా నాన్నగారికి సన్మానం చేసి ఆ ప్రజలే కప్పిన శాలువాలు మేం కప్పిపించుకుని ఇలా తిరుగుతున్న జీవచ్చవాళ్ళ ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుని తీరాలి. బాబు, మీకు దండం పెట్టి గడ్డం పట్టుకుని బతిమాలుకునే అదృష్టం మాకు లేదు. రండి బాబు, వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని జరిపించండి. మీరేమీ ఇవ్వక్కర్లేదు నామవాచకం గారు. రేపే ఆ జగ్గుని ముగ్గులోకి లాగుతాం. సర్వనామం, నామవాచకం. ఎవడ్రా మీరు? నేను నీ బాబుని, వీడు నీ బాబాయ్ రా అబ్బాయి. రేయ్, నా ఏరియాకి వచ్చి నన్ను ఎంత మాట అంటారా? ఇది నా ఏరియారా. సర్వనామం నామవాచకం మా అన్నయ్యలు.
నేను నీ బాబునని చెప్తే విన్నావురా అబ్బాయి? కుప్పి గంతులేసావు, తల బొప్పి కట్టింది. రైట్, వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయండి. మీరు కూడా అలాగే చేరుకోండి హాస్పిటల్లో. అండి సంతోషం కృష్ణ, సంతోషం కిషోర్. జిత్తులు జగ్గులు చిత్తు చేసిన మీ అతురిత సాహసోపేత వీర పరాక్రమానికి కృతజ్ఞం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేవు. చేతులు బాగుపడ్డాక వచ్చి చేతులు ఎత్తి దండం పెట్టుకుంటాం. నామవాచకం. ఇక మీ స్వస్థలంలో మీరు ధైర్యంగా ఉండొచ్చు. వెళ్ళొస్తాం. చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పలేని అసమర్థులు, మమ్మల్ని క్షమించండి మిత్రులారా. ప్రస్తుతానికి తలలు ఊపుతూ వీడ్కోలు చెప్పుకుంటాం. గుడ్ బై సర్వనామం. వీడుకోలు కృష్ణ కిషోర్, ఇంక సెలవు. అమ్మా, ఎంత ఆలస్యమైందేమమ్మా? ఆఫీస్లో పనుంది, లేట్ అయిందమ్మా. మీ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఉత్తరం సంగతి సరే, మందులు టైంకి వేసుకున్నావా? 4 ఏళ్ల నుంచి వేసుకుంటూనే ఉన్నాను కదమ్మా. వాడి సంగతి సరే, నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఉత్తరం వచ్చిందమ్మా. ఏం రాశారు? తొందరగా చదువమ్మా. చిరంజీవి రేఖకి, మీ నాన్న సీతారామయ్య దీవించి వ్రాయినది. ఇక్కడ పనులు పూర్తి కాక నేను రాలేదు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను. తొందరలో ఇండియా వస్తాను. అమ్మని టైంకు మందులు వేసుకోమను. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. దీవెనలతో సీతారామయ్య. అంత దూరాన్నున్నా నా ఆరోగ్యం గురించి ఆయనకి ఎంత జాగ్రత్త చూసావా అమ్మా? ఆయన్ని చూసి 18 ఏళ్ళయింది. ఎన్ని పనులున్నా ఒక్కసారి ఆయన వచ్చి వెళ్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.